ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వేం చెప్పబోతున్నావో మాకు అర్థమైందిలే. నానా, నేను చెప్తాను కదా. వదిన ఎండిగా కూర్చోవాల్సిన చైర్లో నేను కూర్చున్నాను. వదిన సంతకం చేసిన చెక్ ఫోర్జరీకి గురైతే అది నేనే చేశానని చెప్పింది. డబ్బు మొత్తం నేనే కాజేసి ఆ గొడవంతా నేనే ఆ చైర్ కోసం సృష్టించానని చెప్పింది. అలాగే ఇప్పుడు తాతగారిని చంపించింది కూడా నేనే అని కూడా అనొచ్చు. బామ్మ, పెద్దమ్మ, తాతయ్య గారిని చంపింది నేనే అని చెప్పినా చెప్పుద్ది. ఇదిగో, పెదనాన్న పొడిచింది కూడా నేనే అని చెప్పి ఇక్కడ జరిగినవన్నీ నేనే చేశానని నా మీద నిందలు వేయొచ్చు. ఇదొక్కటే కదా ఆవిడకి వచ్చేది. మనకి రాంది ఇదే కదా. నువ్వు ఈ ఇంటి వారసుడివిరా. బాల అనంతు ఎలాగో నువ్వు కూడా అలాగే. నీ మీద నిందలేస్తే అవి నిజమైపోతాయా? సొంత తాతయ్యని, మీ పెద్దనాన్నని, వీళ్ళందరినీ ఏదో చేయాల్సిన కర్మ నీకేంట్రా? చూడు త్రిపుర, లేనిపోనివన్నీ మనసులో పెట్టుకుని కాస్త డిస్టర్బ్ అవుతున్నట్టున్నావు. కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండి ఈ విషయాలన్నింటికీ దూరంగా ఉంటే మంచిది. బామా, అది నేనే నా కళ్ళ గారు. బామ్మగారు, ఏంటిది? అక్కెందుకు ఇలా చెప్తుంది? దీని వెనుక ఈ ఫనీ వాళ్ళే ఉండుంటారా? అక్క తన దగ్గర ఆధారాలేం లేకుండా ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడదే. గాయత్రి, నువ్వు మెడిసిన్స్ వేసుకోవాలి. రా. బాలగారు, ఇప్పుడు మనం ఏం చెప్పినా ఎవరు నమ్మరు. ఇక ఆ విషయాలన్నీ వదిలేయండి. సరే సుందరి, నేను పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. తలనొప్పిగా ఉంది.